ఫుడ్స్ వేళగాని వేళలో తిండి రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలు తింటూ మన ఆరోగ్యాన్ని చేజేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. మన పూర్వీకులు ఇచ్చిన సంప్రదాయాన్ని ఆహారపు అలవాట్లను పక్కన పెట్టి రెడీమేడ్ ఫుడ్ కు బానిసలైపోయాం. లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి పాతతరం ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలు మళ్లీ మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన గ్రామం నిర్వాహకులు. మరి ఆ గ్రామాన్ని మనం కూడా చూసొద్దాం. గానుగ నూనె, గోధుమ హల్వా, రాగి అరిసెలు, జొన్న పేలాల ఉండలు ఇవన్నీ చూస్తుంటే నోరూరుతోంది కదూ. ఇవన్నీ పాతకాలపు వంటలు. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల వల్ల పూర్వీకులు ఎక్కువ కాలం జీవించేవారు. అయితే మారిన జీవన శైలి, ట్రెండీ, టేస్టీ అంటూ మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ ఫుడ్ ను ఇష్టంగా తినేస్తున్నాం. పూర్వీకులు నేర్పించిన ఆహారపు అలవాట్లను, ప్రకృతి వ్యవసాయ సంప్రదాయాన్ని, చిరుధాన్యాలను విస్మరించి బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులను చేజేతులారా మనమే కొని తెచ్చుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్రెండ్ లో ఫాస్ట్ ఫుడ్స్ కు స్వస్తి చెప్పి మళ్లీ మన పూర్వీకుల వంటలు, సాంప్రదాయాలను ముందుకు తెస్తున్నారు మన గ్రామం నిర్వాహకులు. అందుకోసం సహజ సిద్ధంగా పండించే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పిండి వంటలు, దినుసులతో చేసిన ఆరోగ్యకరమైన ఫుడ్ ను ప్రజలకు అందిస్తున్నారు. ఆరోగ్యంపై చైతన్యాన్ని తీసుకురావడమే మన గ్రామం కాన్సెప్ట్ అంటున్నారు. మన దుస్తులు, ఆహార పదార్థాలు, వాడే వస్తువులు అన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ దిశగా ఈ మన గ్రామం ఉద్యమం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. గానుగ ఏర్పాటు చేసాం, ఎద్దు గానుగ. ఈ ఎద్దు గానుగ నుంచి నువ్వుల పప్పు నూనె మనం తీస్తాం. ఇక్కడ కొబ్బరి నూనె కూడా తీస్తాం. ఈ నువ్వుల నూనె మనం ఎద్దు గానుగ నుంచి తీసిన నూనెను మనం వంటల్లో వాడడం వల్ల మనకి గుండెకు కావాల్సిన HDLని డెవలప్ చేస్తుంది ఈ నూనెలో తినడం వల్ల. మనం తర్వాత గ్రామంలో ఉన్న వ్యక్తికి ఎంతో మందికి ఇది ఉపాధి కల్పిస్తున్నాం. దీని ద్వారా మళ్ళీ ప్రకృతిని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇది విద్యుత్ సహాయం లేకుండా, ఎటువంటి విద్యుత్ సహాయం లేకుండా ఇది మనకి ఎద్దు గానుగ ద్వారా మనం తీస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మేము బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ప్రతిదీ మేము బెల్లంతో చేసిన మిఠాయిలు ఏర్పాటు చేస్తాము. చక్కెర పదార్థాలు వాడడం వల్ల మనం ఎన్నో జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత మనం తిరిగి బెల్లం తయారీతో చేసిన మిఠాయిలు మేము ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడి వంటకాల్లో గానుగ ద్వారా తీసిన మంచి నూనె వాడతారు. దీనివల్ల ఎలాంటి కొలెస్ట్రాల్ లేదంటున్నారు వినియోగదారులు. ఇక్కడి వస్తువులు, ఆహార పదార్థాలు సైతం ఎంతో బాగున్నాయని చెబుతున్నారు. వీళ్ళు పెట్టి చాలా కాలం అయింది. 2-3 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటాను. వీళ్ళ దగ్గర నువ్వుల నూనె, గానుగ ఆడిచ్చి గానుగలోంచి నువ్వులు తీసి నువ్వుల నూనె తీసుకెళ్ళి వాడుతున్నాం మేము. అలాగే కొబ్బరి నూనె ఒకటి, తర్వాత రాగి పిండి మొలకలతోటి, రాగులతోటి చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా రోజు తాగుతాను సమ్మర్లో. తర్వాత గోపంచకం, తర్వాత 2-3 ఐటమ్స్ ఉన్నాయండి. గో ఆర్క్ అని, అది చేస్తే జలుబు, దగ్గు అట్లాంటివి ఏం లేవండి. తర్వాత వీళ్ళు రాగి హల్వా, జొన్న హల్వా, రాగి ముద్ద, రాగితోటి, తర్వాత జొన్న మురుకు, రాగి మురుకులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర ఐటమ్స్. ట్రెండీ టైంలో ఈ పాతతరం ఫుడ్ కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో వినియోగదారులు మన గ్రామం వైపు అడుగులేస్తున్నారు.